అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మేము హనుమాన్ టెంపుల్కి వెళ్ళి ఒక చిన్న లాకెట్ తీసుకున్నాను. సిల్వర్ షాప్ ఎతికానని చెప్పాను కదా లాస్ట్ బ్లాగ్లో. నాకు దొరకలేదని చెప్పి ఇంకా అమెజాన్లోనే తీసేసుకున్నాను. సో అది కొంచెం పూజ చేపించి వీడికి వేసేసామన్నమాట. కొంచెం బాగా అనిపిస్తుంది. ముందు మనకు తెలియని ఒక ఓకే మన్నతో పాటు జేజున్నారు అని అనిపిస్తుంది. సో అలా బోల్డ్ సార్లు వెళ్తున్నాంలేండి ఈ మధ్యన. ఈవినింగ్ టైంలో అలా వెళ్ళి కాసేపు దేవుడి దగ్గర కూర్చొని వస్తున్నాం. ఈ మధ్యన కొంచెం స్పిరిచువాలిటీ వైపు మనసు వెళ్ళిపోతుంది అన్నమాట. అండ్ ఇది ఒక మల్టీపర్పస్ ఆర్గనైజర్. ఒక చిన్న షార్ట్ పెట్టాను, అది చూడకపోతే కనుక ఇందులో చూపిస్తున్నాను మళ్ళీ సేమ్ వీడియో. ఇది ఈ మధ్యన తెగ వైరల్ అయిపోయిందని చెప్పి తీసుకున్నాను. దీని లింక్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్లో, చెక్ చేయండి. ఇది బేసిక్గా ఏంటంటే మనం మల్టీపర్పస్ ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఎక్కువగా ఉన్న ఫొటోస్లో అయితే లైక్ ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, తాలింపు పెట్టి మనకి ఎలా ఉంటుందో ఇంచుమించు అలాంటిదే, బట్ ఫ్రిడ్జ్లో పెట్టుకునేది. సో ఇందులో అన్నీ పెట్టేసుకొని మనం మీల్ ప్రెప్ చేసేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ డబ్బా పట్టుకొని వెళ్ళి కిచెన్లో వంట చేసేస్తే టకటక అయిపోతుంది అన్నమాట. సో బాగుందా? క్యూట్ ఉంది, కానీ రకరకాలుగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. కానీ సైజ్ నాకు కొంచెం చిన్నది అనిపించింది, కానీ ఎప్పటిదప్పుడు ఏ రోజు ఆ రోజు మీల్ ప్రెప్ చేసుకోవడానికి సరిపోతుంది. అండ్ మేము అలా కొంచెం కిందకి వెళ్ళాము. అక్కడ అన్వి సైకిల్, ఇది ఎంత ధూళి అయిపోయిందో అసలు తొక్కట్లేదు కదా. సో ఫుల్ పాడైపోయింది. దీనికి కొంచెం క్లీన్ చేసి మళ్ళీ దారిలో పెట్టాలి, సమ్మర్ వస్తుంది కదా. అలా దాని మీద ఒక పిచ్చుక ఆడుకుంటుంది. ఆ పిచ్చుక క్యూట్గా అనిపించి నేను మీకు చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ ఎందుకంటే నేను ఇది పెట్టాను, నేను కిందకి వెళ్ళానా వీడిని పట్టుకొని, ఆ జిన్నుని పట్టుకొని నేను పడిపోయాను. జస్ట్ కొంచెం గట్టిగా వాడిని పట్టేసుకున్నాను, నేను పడిపోయాను. నా కాలు బెనికినట్టు నొప్పి అయిపోయింది. ఇంకా రాత్రి వచ్చి కొంచెం అమ్మ నొప్పి, అయ్యా నొప్పి అనుకుంటూ ఉన్నాను. సో చూద్దాం, తగ్గిపోతే బాగుంటుంది, లేకపోతే అమ్మో అని. అండ్ కొంచెం గ్లాస్ వేర్ చూపిస్తున్నాను ఈరోజు, అగారోవి. సో మీరు బోరోసిలికేట్ గ్లాస్ వేర్ ఏమైనా అవసరం ఉంటే కనుక ఈ కలెక్షన్ మీకు కంపల్సరీగా హెల్ప్ అవుతుంది. చాలా చాలా బాగుంటాయి. లైక్ బేకింగ్కి అన్నిటికీ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. సో ఇవి స్టోరేజ్కి, మీల్ ప్రెప్స్కి చాలా మంది వాడతారు కదా, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి అన్నిటికి చాలా చాలా క్యూట్ ఉంటాయి. ఆ లిడ్ వచ్చేస్తే మనకి ప్లాస్టిక్ వస్తుంది, కింద మనకి గ్లాస్ వేర్ వస్తుంది అన్నమాట. ఇది మైక్రోవేవ్ సేఫ్, ఓవెన్ సేఫ్, ఫ్రీజర్ సేఫ్. మనకి రకరకాల సైజెస్లో అవైలబిలిటీలో ఉందండి. లైక్ 320, 520, 800 అలా రకరకాల షేప్స్ అండ్ సైజెస్లో మనకి అవైలబిలిటీలో ఉంది. సో మీకు ఏది అవసరమైతే అది తీసుకోవచ్చు. ఇది వచ్చేస్తే రెక్టాంగులర్ షేప్ అన్నమాట. ఒక సెట్ ఆఫ్ 3 లాగా వస్తాయి మనకి. ఇప్పుడు బోల్డ్ అంత డిస్కౌంట్ కూడా ఉంది, డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో రెక్టాంగులర్ చూసారు కదా, ఇప్పుడు వచ్చేస్తే స్క్వేర్ అన్నమాట. ఇది కూడా మనం చాప్ చేసిన వెజిటేబుల్స్ కానీ, లెఫ్ట్ ఓవర్స్ కానీ ఏమైనా స్టోర్ చేసుకోవచ్చు. గ్లాస్ ఏంటంటే మెయిన్గా మనకి ప్లాస్టిక్ బాటిల్లోని లిక్విడ్ ఏమైనా వేసాం అనుకోండి, అది కొంచెం ఒక రకమైన వాసన వచ్చేస్తుంది కదా. బట్ ఇందులో ఏంటంటే అలా ఏం అవ్వకుండా ఇది డిష్ వాషర్ సేఫ్ కూడా కాబట్టి మంచిగా డిష్ వాషర్ వేసేసుకోవచ్చు, కొంచెం వాష్ చేసేవచ్చు, కొంచెం హ్యాండిల్ విత్ కేర్ అంతే, మిగిలినంతా కూడా బాగుంటుంది. ఒకసారి ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అండ్ చాలా మందికి నచ్చుతాయి. నాకు ముందు అస్సలు గ్లాస్ వేర్ నచ్చేది కాదు, బట్ ఇప్పుడైతే బాగా అనిపిస్తుంది. నాలాగా పడిపోద్దేమో అనిపించిన వాళ్ళకి ఈ సిలికాన్ది కవర్ లాగా ఉందన్నమాట. ఇది కూడా చాలా ప్రీమియంగా ఉందన్నమాట. సో ఇది వచ్చేస్తే మనకి ఇంపీరియల్, ఆ సిరీస్ పేరు. మనకి ఇది కూడా లింక్ ఇస్తాను చూడండి. సో అగారో ఇంపీరియల్ బోరోసిలికేట్ గ్లాస్ కంటైనర్ విత్ సిలికాన్ స్లీవ్స్ వస్తాయి. అండ్ లాక్ విత్ అవి 8 లాక్లు కూడా వస్తుంది అనమాట లిడ్స్ అన్నిటికి. సో ఈ సిలికాన్ దాంట్లో కలర్స్ కూడా ఉన్నాయి, మీకు కావాలంటే బ్లూ, రెడ్ అలా రకరకాల కలర్స్ కూడా ఉన్నాయి. సో మీకు ఏది కావాలనుకుంటే అంత క్యూట్గా ఉన్నవి తీసుకోండి. సో చూసారు కదా, ఈ సిలికాన్ ఉన్నాయి కదా, సో మనం కింద పెట్టేటప్పుడు కొంచెం హ్యాండిల్ మిగిలిన వాటి కన్నా కొంచెం ఈజీగా చేయొచ్చు. ఇవి మనకి 370 ml, 640 ml, 1050 ml వస్తాయి. ఇది మనం లంచ్ బాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు. సో బాగుంటుంది. అండ్ ఈ సిలికాన్ స్లీవ్స్ ఏవైతే ఉన్నాయో అవి రిమూవబుల్ కూడా. సో ఇవన్నీ మనకి స్క్రాచ్ రెసిస్టెంట్ కూడా వస్తాయి. సో బేకింగ్కి అన్నిటికీ కూడా మంచిగా పనికొస్తాయి అన్నమాట.
సో అలాగే రకరకాలవి చూపిస్తున్నాను. ఈ గ్లాస్ ఉన్నాయి కదా, ఇవి కూడా మనకి స్క్రాచ్ రెసిస్టెంట్ వస్తాయి, అంతేకాకుండా బేకింగ్లో కూడా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. డిష్ వాషర్ అండ్ ఫ్రీజర్ సేఫ్ కూడా. ఇవి మనం సర్వింగ్కి కూడా యూస్ చేసుకోవచ్చు, బేకింగ్కి వీటికి కిచెన్లో కూడా యూస్ చేసుకోవచ్చు. మైక్రోవేవ్ అంటే మైక్రోవేవ్లో కూడా 700-1000 ml వస్తాయి. అండ్ ఇప్పుడు చూపిస్తుంది ఒక చిన్న క్యూట్ కంటైనర్స్ అన్నమాట. క్యూబ్ జార్స్ వస్తాయి. ఇవి మనకి 310 ml ఆఫ్ కెపాసిటీ ఉంటాయి. ఇందులో మనము పసుపు, కారం, రకరకాల పొడులు, స్పైసెస్ మన ఇష్టం, మనకు ఎలా కావాలంటే ఏమి ఆ క్వాంటిటీలో ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. ఈ కంటైనర్స్ కూడా చాలా బాగున్నాయి. కొంచెం డెలికేట్ ఉన్నాయి, అంటే ఎక్కువ స్ట్రాంగ్గా లేవు. కొంచెం హ్యాండిల్ విత్ కేర్ అనుకుంటే, మీరు జాగ్రత్తగా పట్టుకుంటాము అనుకుంటే మీరు ఒకసారి చూడొచ్చు. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మాత్రం. ఇవి మనకి సెట్ ఆఫ్ 6 పీస్ వస్తాయి. 6 పీస్వి ఉన్నాయి, 2 పీస్వి ఉన్నాయి. సో రకరకాల సైజెస్ అండ్ షేప్స్లో ఉంటాయి. మీకు కావాల్సింది మీరు ఒకసారి చూడండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తా. ఇక్కడ వచ్చేస్తే కందిపొడి వేసాను. అది కందిపొడి అని తెలియడానికి అది ఇంకా కట్ చేసి దాంట్లో పెట్టేస్తున్నాను. లేకపోతే మనం లేబుల్ కూడా చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇలా పెట్టేస్తున్నాను, టైం సరిపోలేదని చెప్పి. ఇంకేంటి కబుర్లు. ఇంకా మళ్ళీ ఫెబ్ కూడా అయిపోయింది. ఈ ఓవెల్ షేప్ ఉంది కదా, ఇదంతా బాగుంది తెలుసా. కేక్స్ అన్ని బేక్ చేసుకోవడానికి సూపర్ క్యూట్ ఉంటుంది. బేక్డ్ గులాబ్ జామున్ అని రకరకాలు చేస్తుంటాం కదా, అవన్నీ చేయడానికి చాలా బాగుంటుంది. ఇది ఓవెల్ షేప్లో వచ్చింది. 1600 ml ఆఫ్ కెపాసిటీ అన్నమాట. సో ట్రాన్స్పరెంట్ అన్నీ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇది బ్యూటిఫుల్ ఒక గ్లాస్ జార్ కంటైనర్స్ అండి. ఇది మనం డైనింగ్ టేబుల్ ఉంటే దాని మీద పెట్టుకున్నా ఎంత బాగుంటుందో, చాలా చాలా బాగుంటుంది. సో 210 ml ఆఫ్ కెపాసిటీ, కొంచెం చిన్నది. ఏమైనా స్పైసెస్ కానీ లేకపోతే సోంపు అలాంటివి పెట్టుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. ప్యాక్ ఆఫ్ 3 వస్తాయి విత్ వుడెన్ లిడ్ అండ్ వుడెన్ జార్. సో రౌండ్ షేప్, ఇలాగా డ్రై ఫ్రూట్స్ ఏమైనా పెట్టుకోవచ్చు, అలాగా యాలక్కాయలు, లవంగాయలు అవి పెట్టుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఎక్కువ మంది ఏమంటారు దాన్ని, డిహైడ్రేటెడ్ అన్నీ వాడుతున్నారు కదా, అవి వాడచ్చు, మన ఇష్టం. ఇవన్నీ మనకి నాన్ రియాక్టివ్ అండ్ స్మూత్ టెక్స్చర్లో వస్తాయి. అండ్ అందులో వేసినవన్నీ కూడా ఫ్రెష్గా ఉంటాయి ఫర్ అ లాంగ్ టైం. సో ఈ గ్లాస్ వేర్ యూజ్ చేస్తే ఏంటంటే మనకి ఏమి టాక్సిన్స్ లాంటివి లీచ్ అవ్వవు. దాని తర్వాత మనకి నీట్గా క్లారిటీగా కనిపిస్తుంది అండ్ బాగా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ కొంచెం ప్రీమియంగా అనిపిస్తుంది అన్నమాట. సో ఇంకా లాస్ట్ ఇది వచ్చేస్తే, ఇది కూడా సర్వింగ్కి వాడుకోవచ్చు అండ్ మిక్సింగ్కి అలా రకరకాలుగా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ మిక్సింగ్ బౌల్స్ లాగా కూడా బాగుంటుంది, సర్వింగ్కి కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇవి కూడా మనకి ఓవెన్, మైక్రోవేవ్, డిష్ వాషర్, ఫ్రీజర్ సేఫ్, స్క్రాచ్ రెసిస్టెంట్ వస్తుంది. రౌండ్ ఉన్నాయి కదా, వీటికి మనకి లిడ్స్ కూడా వచ్చాయి. సో ఏమైనా లెఫ్ట్ ఓవర్స్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి వీటికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. అండ్ ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే, ఆ మైక్రోవేవ్ ఓవెన్లోని మనం లిడ్స్ పెట్టకూడదు, ఓన్లీ బౌల్ పెట్టాలి. సో ఇవన్నీ BPA ఫ్రీ వస్తాయి అండ్ యాజ్ యూజువల్ ట్రాన్స్పరెంట్ ఉంటాయి, స్క్రాచ్ రెసిస్టెంట్ ఉంటాయి, అలా అన్నీ చాలా చాలా బాగుంటాయి అన్నమాట. ఇది వచ్చేస్తే 500, 800, 1600 ml ఆఫ్ కెపాసిటీ. సో హోప్ ఈ గ్లాస్ వేర్ కలెక్షన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ ఫెబ్ కూడా అయిపోయింది, ఇంకా మార్చ్ వచ్చింది. అండ్ ఈ రోజు వచ్చేస్తే మనకి లీప్ ఇయర్ కదా, మళ్ళీ 4 years వరకు ఈ రోజు రాదు. సో లీప్ ఇయర్ రోజు ఏమైనా స్పెషల్గా చేస్తున్నారా అనేది షేర్ చేయండి. ఏ రోజు స్పెషల్గా రాదు, బట్ ఈ రోజు ఇంకా స్పెషల్గా రాదు. అన్వి అనేది వచ్చి, ఈ రోజు ఎవరి బర్త్డే అవుతుందో వాళ్ళు చాలా సాడ్ ఉంటారు కదా, 4 yearsకి ఒకసారి వస్తుంది కదా అంటే, నేను చెప్పాను అలా 4 yearsకి ఎందుకు చేసుకుంటారు, ముందు రోజు, వెనక రోజు, తర్వాత రోజు చేసేసుకుంటారు, ఏమంత సాడ్ ఎవరు అని చెప్తే, ఓహో అలా కూడా చేసుకోవచ్చా అని అది షాక్ అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేస్తే బీరకాయ శనగపప్పు కర్రీ చేస్తున్నాను, అందుకని బీరకాయలు కట్ చేసేసుకుంటున్నాను అన్నమాట. అండ్ నా కాలు నొప్పి అయిపోగానే నాకు చాలా చాలా భయం వేసింది. మోతీనగర్లో ఉన్నప్పుడు వేలు ఒకటి బెనికింది, గుర్తుందా, అన్విజ్ ఉన్నప్పుడు, అప్పుడు నానా పాటలు పడ్డాను. మమ్మీ వచ్చింది, అప్పుడప్పుడే యూట్యూబ్ కూడా స్టార్ట్ చేశాను, అప్పుడు బ్లాగ్స్ కూడా చేశాను. అప్పుడు 15 days బెడ్ రెస్ట్ అయిపోయింది. అంత చాలా భయం వేస్తుంది, బోల్డ్ అని దన్నాలు పెట్టేసుకున్నాను, దేవుడా 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 ఏం పెరగొద్దు నొప్పి అని. ఎందుకంటే ఎంత వెయిట్ కాలు మీద పడితే బెనికితే చాలా ఫాస్ట్గా మనకి నొప్పి అయిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ అయిపోతాయి అనమాట. అందుకే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. జాగ్రత్తగానే ఉంటాను, వీడిని పట్టుకొని ఎత్తుకునేటప్పుడు చాలా జాగ్రత్తగానే ఉంటాను, బట్ అన్ని రోజులు మనవి కాదు కదా.
సో అలా నడుస్తుంటూ అసలు ఏం లేదు తెలుసా, అక్కడ ఒక రాయి లేదు, ఒక గొయ్య లేదు, ఏం లేదు. జస్ట్ అలాగే గాలిలో పడిపోయాను. పడిపోలేదు ఫుల్గా, జస్ట్ పడిపోయాను. కంట్రోల్ చేసుకున్నా, కాలు కొంచెం బెనికింది. సో అప్పుడు నొప్పి రాలేదు ఎక్కువసేపు. అక్కడ చైర్ ఒకటి ఉంటే కూర్చున్నాను. తర్వాత ఇంటికి వచ్చాను. తర్వాత మళ్ళీ వాడిని కిందకి కూడా తీసుకెళ్ళాను కాసేపు. ఆ తర్వాత వచ్చి రాత్రి పడుకున్నాక బెడ్ మీద పడుకున్న తర్వాత నొప్పి స్టార్ట్ అయింది. ఓ మై గాడ్ అని షాక్ అయిపోయాను. సో చూద్దాం, అప్డేట్ అయితే ఇస్తా. ఈ చిన్న కాకరకాయలు మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. కాకరకాయ కారం అవన్నీ ఇలాంటి చిన్న వాటితో చేస్తే బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. అండ్ బోల్డ్ అనే రెసిపీస్ చూసినప్పుడు వాళ్ళు క్యూట్గా చేసి మొత్తం తినేసేవారు. నాకు కాకరకాయ చాలా ఇష్టం. మీకు నా వీడియోలు ఎప్పటి నుంచో చూస్తుంటే కనుక మీకు తెలుసు. అని ఓపెన్ చేస్తే కట్ చేస్తే ఒకటి బాగాలేదు, ఒక 5-6 చూసి తర్వాత ఇంక అన్ని పడేసాను. ఇంకేం చేస్తాం, అయితే బాగా ముదిరిపోయి లేకపోతే బాగాలేవు. ఓహో ఇప్పుడు ఎంత ఓపిక లేదులే. అవి అంతా కష్టపడి వంట చేసిన తర్వాత ఆ మెయిన్ ఇంగ్రీడియంటే సరిగ్గా లేకపోతే పడిన కష్టం అంతా వేస్టే. ఇంకా నీకు అక్కుర్తి ఆపుతావా అని చెప్పి మరి ఇంకా అవన్నీ పడేసి ఇంకా బర్బాటి తీసి బర్బాటి కట్ చేసి ఆ కర్రీ చేస్తాను. ఈ మధ్య ఫ్రైడే మార్కెట్కి ఇలా మార్కెట్స్ ఉంటాయి కదా, వీక్లీ మార్కెట్స్ ఇంటి దగ్గరలో పెడతారు. అక్కడికి వెళ్ళి తెచ్చేసుకుంటున్నాం అనమాట వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ. వీడికి కూడా కొంచెం వైభవ్కి కొంచెం తిరిగినట్టు ఉంటుంది. అండ్ మాకు కూడా కొంచెం ఇంట్లో అన్ని సామాన్లు ఉంటాయి అని చెప్పి వెళ్ళి తెచ్చేసుకుంటున్నాము. సో ఈ బర్బాటి ఎంతమందికి తెలుసు చెప్పండి. ముందు అసలు దొరికేవి కాదు హైదరాబాద్లో. ఈ మధ్యన మార్కెట్స్లో బాగానే దొరికేస్తున్నాయి, కానీ ముందు ఒక 2-3 years ముందు అసలు ఎక్కువ కనిపించేవి కాదు. మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అన్నమాట. సో మీ మార్చ్ ప్లాన్స్ ఏంటి? మార్చ్ అంటే మనకి ఇంకా సమ్మర్ వచ్చేస్తుంది, తర్వాత శివరాత్రి వస్తుంది, హోలీ వస్తుంది. సో బోల్డ్ అనే ఫెస్టివల్స్ కూడా వచ్చేస్తున్నాయి. మీరు కూడా ఏమంటారు దాన్ని, బట్టలు అన్ని కొనేసుకోవడం అన్ని చేశారనేది చెప్పండి, ఓకేనా? సో ఏం లేదు, సింపుల్ రెసిపీయే. నేను బర్బాటీలో పచ్చిమిరపకాయలు వేస్తే మా ఆయనకి అస్సలు నచ్చదు. ఎందుకంటే అది గ్రీన్ ఇది గ్రీన్ కనపడదు, తినేస్తే కారం అయిపోద్ది అని చెప్పి. కానీ నాకు కారం వేసిన ఫ్లేవర్ కన్నా మిర్చి వేసిన ఫ్లేవరే నచ్చుతుంది. అందుకని పొడుగు కట్ చేసేస్తా, చూసుకుంటారులే అని చెప్పి. సింపుల్ తాలింపు పెట్టేసి ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై చేసేసి ఈ బర్బాటీ కూడా వేసేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం ఉప్పు వేసేసి బాగా ఫ్రై చేసేస్తే అయిపోతుంది. నథింగ్ లైక్ ఎక్కువ రకరకాల జింజర్ గార్లిక్ పేస్ట్లు అది ఇది వేసి దాన్ని ఎక్కువ స్పైసీ చేసేయకుండా దాని ఒరిజినల్ టేస్ట్ ఏదైతే ఉందో అది ఎన్హాన్స్ అవుతుంది, బాగుంటుంది. సో మార్చ్లోని మీ అందరూ మీరు ఊర్లు వెళ్ళి సమ్మర్ మంచిగా మార్చ్ వరకు మనం కొంచెం తట్టుకోగలం. ఏప్రిల్ మేలో ఇంక ఇంట్లోనే ఉండాలి, కానీ మార్చ్లో ఎక్కడికైనా వెళ్తే వెళ్ళగలరు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత. సో బాగా ఎంజాయ్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మార్చ్. అండ్ అంతే, బై బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో, టాటా.